హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావటికి అయితే సుస్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి మీ అందరికి కూడా తెలిసిందే సౌత్ ఆఫ్రికా లీగ్లో ఫైనల్ మ్యాచ్ అనేది రాబోతున్నాం. మరి నెక్స్ట్ వచ్చేదైతే ఐపీఎల్ మరి అనాలిసిస్ కానీ అప్డేట్స్ కానీ వస్తూనే ఉంటాయి. మరి అందరూ కూడా ఓటింగ్లోనైతే మంచిగా అయితే పాల్గొని మంచిగా ఓటింగ్ అయితే వేశారు. అందరికి కూడా కృతజ్ఞతలుగా నేనైతే చెప్తున్నాను. మరి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే 100 లైక్స్ అనేది దాటిస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే మరి లైక్స్ అనేది ఎక్కువగా వస్తే మరి ఫర్దర్ అందరికి కూడా మరి వీడియో అనేది మరి వెళ్తూ ఉంటుంది. అందరికి కూడా యూజింగ్ అయితే అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి ఉంటుంది. మరి ఖచ్చితంగా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మ్యాచ్లోకి అయితే మనం వెళ్ళిపోతే మరి ఫైనల్ మ్యాచ్ డర్బన్ వర్సెస్ సన్ రైజర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్గానే నడుస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడే డర్బన్ అయితే మంచి ఫామ్లో అయితే ఉందని చెప్పొచ్చు. అటు సన్ రైజర్స్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ రికార్డ్స్ అయితే చూసుకున్న రికార్డ్స్ 4 మ్యాచ్ అనేది ఆడినా సరే 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ అనేది ఘన విజయం, డర్బన్ అయితే 1 మ్యాచ్లో ఘన విజయం అయితే సొంతం అయితే చేసుకుంది. ఇక్కడైతే కెప్టెన్ అయితే జరుగుతుంది ఈ మ్యాచ్ అనేది. ఎవరైతే టాస్ చేస్తుందో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటే వారు చాలా చాలా మంచిగా గెలుస్తున్నారు అనేది మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు కూడా 70, 170, 180 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా సరే ఫేసర్ కానీ బౌలింగ్ కానీ అనుకూలించే ఛాన్స్ ఉంది. కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్న బలబలలో అయితే ఇక్కడ కీలకమైన ప్లేయర్స్ డర్బన్లో అయితే నాకు తెలిసినంత వరకు కూడా బలబల చూసుకున్న డీకాక్ కానీ మల్టన్ కానీ టిప్లీ కానీ బౌలింగ్లో ఎక్కువగా టిప్లీ, మల్టన్, మరి క్లాషన్ ఇక్కడ బ్యాటింగ్లో మరి వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారనేది మనం చెప్పొచ్చు. ప్రిటోరియస్ కూడా మంచిగానే ఫామ్ అనేది ఉన్నారని చెప్పొచ్చు. ఇది మంచి లక్కీ ఛాన్స్గానే మనం చెప్పొచ్చు. అటు డర్బన్కి అయితే ప్లస్ పాయింట్గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు డర్బన్ అయితే మిడిల్ ఆర్డర్ ఫస్ట్ నుండి కూడా మిడిల్ ఆర్డర్ అనేది ట్రబుల్గా మరి ఉంది, కానీ కొంచెం కవరప్ అయితే చేసింది అనేది మనం చెప్పాలి. ఇలా చూసుకున్న సన్ రైజర్స్ చూసుకున్న మరి మార్కన్ కానీ యాన్సన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. మొన్న అయితే యాన్సన్ అయితే 4 వికెట్లు మరి తీసాడు, తనని ఫైనల్కి అయితే చేర్చారని చెప్పొచ్చు ఆ జట్టుని అయితే. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి ఇద్దరికి చూసుకున్నా సరే మరి బలబల చూసుకున్నా ఇద్దరు కూడా 50-50 ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు కూడా డర్బన్ గెలిస్తే చాలా చాలా మంచి, సన్ రైజర్స్ గెలిస్తే రెండోసారి వరుసగా గెలిచే ఛాన్స్ ఉంది. అయితే డర్బన్ అయితే విజయం సాధిస్తుందని నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్తో మీ షేర్తో మరి సైనింగ్ ఆఫ్ బాబా.